పూర్తిగా ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తిరిగితే తెచ్చిన అంటావు, బూతులు మాట వీడియోలు పేకే, అది పేకే అని అందరికి తెలుసు. అయితే బూతులు మాట్లాడు, ఎవడో మీసాలోడు, నేను బూతులు మాట్లాడుతున్నా. లల్లి అనే నా తోడు పుట్టింది అనుకోండి, ఆ లల్లి అనే అంటుండు, మళ్ళీ నా తోడు పుట్టింది అంటుండు, ఎవడో ఒక మీసాలోడు నా మీద వీడియో చాలా నీచాతి నిజంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? చేసిండు. నేను పేరు చెప్పా, ఒకరు మించిన లోకలు వస్తున్నారు ఫ్రెండ్స్, నేనంటే అంత ఇష్టం వాళ్ళకి. చెప్పులు చూపించి ఒక ఆమె చీపుర్లు కట్టెలు గిట్టెలు అని అంతా చెప్పుకో. ఆయన ఒక ఇప్పుడు బుట్టిగాడు బారనా అంటే నాకు ఎంత ఇష్టము, నేను ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పుకుంటున్నా. చూసిరు కదా బారనా. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మనకు తోడగుట్టోళ్ళు ఉంటారు, మనకు కుటుంబ సభ్యులు ఉంటారు. అంటే నా పంచ ప్రాణాలు, నాకు ఇష్టం, నా బాయ్ ఫ్రెండ్, వన్ సైడ్ లవ్ 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 పువ్వు పువ్వు అరకాయలు అంటున్నా. ఎంతో మన చుట్టుపక్కల చాలా మంది ఉంటుంటారు. అట్లా ఒక మీసాలోడు నేనంటే తోడుబుట్టిందానంట. ఇప్పుడు ఈ దాదాపు ఒక 10 ఛానళ్ళు ఆ ఛానల్ మీదనే లల్లి అని ఒకటి ఉంది, ఒక తనలు వెళ్ళి అంటే తప్పు కానొద్దు మనం చేస్తున్నాయి. ఒక ఛానల్ అనుకుంటే ఒక నెల క్రితమే ఆగిపోయినట్టున్నది, మరి ఒక ఆమె చేస్తలేదు. మనం అట్లా చేయదు అసలు. ఎక్కువ మాట్లాడితే 2 మీసాలకి పట్టుకొని ఇట్లా వేలాడతాం. అప్పుడు ఇక్కడ నుంచి పోతే జాయింట్ నుంచి చాలా రకాలుగా చెప్పుతోని కొడతా, కర్రది కర్రెముండ ఇక రకరకాలు వచ్చేస్తాయి. అయితే ఒక లల్లి అని ఒక ఆమె ఉంది, నా తోడగుట్టింది అనుకోండి అంటే తోడగుట్టింది ఎందుకు అవుతారా? నేను నీకు తిడుతున్నారండి, మనం ఆ బూతులు చెప్పుకోలేము. మళ్ళీ ఇది చూసిన వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. నేను నీ తోడగొట్టింది ఎందుకు అయితా? నేను ఎవరు తోడగొట్టింది కాదు, మా అన్నకి నేను తోడగొట్టింది. కానీ వీళ్ళు ఆ కుటుంబాన్ని నానా రకాలుగా, మా అక్కకి తోడగొట్టిన దాన్ని, మా చెల్లెకి తోడగొట్టిన దాన్ని, ఇదంతా పక్కన పెడితే ఆ విధంగానే మాట్లాడతాను. బయటకు వచ్చి చూస్తే నేనేంటి అనేది తెలుస్తుంది. అంతేకాని తోడగొట్టి దాన్ని ఎందుకు అనొద్దు అంటున్నా అంటే, నువ్వు నాలాగా మాట్లాడలేవు నాన్న. బుజ్జి కనారే అరే బుజ్జి, నువ్వు మాట్లాడే చేత కాదు, నీకు మాట్లాడస్తలేదు, నువ్వు వాళ్ళని ఏమి ఎదుర్కొంటావు? నేను ఎదుర్కొనేది మహిళా శక్తులనండి. అలాగా మాట్లాడలేవు, బూతులు అంటున్నావు. నా తోడగొట్టింది, నేను నీ తోడగొట్టిందా అని అనుకో, నువ్వు కూడా నా అలాగానే మాట్లాడతావు కదా. అందరు దాదాపుగా అందరు మహిళలే ఉన్నారు. మనం మంచి మనసుతో నువ్వు మాట్లాడతలేవు కదా, అందుకే తోడగొట్టినవి కాదు అంటున్నా. నీకు చీతు అనిపిస్తున్నాయి అనే అధికారం మనకు లేదండి. బూతులు ఉన్నట్టు తోడగుట్టులో అయితే మనం కదా నాన్న, ఎంతలో ఉన్నావు అంతలోనే ఉండు, నా నోరు ఇవ్వకు. నేను నోరు చూస్తే చూడండి, లేదు అంటే లేదు, వదిలేయండి. సపోజ్ ఒక చెప్పినాను అనుకో, చెక్క భజనే. మళ్ళా నీ గురించి ఎక్కువ మాట్లాడడం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, మాట్లాడడం స్టార్ట్. కుటుంబాన్ని వాళ్ళు, ఆ కుటుంబం లచ్చక టీవీ అనే కుటుంబం వీళ్ళకు ఎటువంటి ద్రోహం చేసినాను అనుకో, మళ్ళీ గలీజ్ అమ్మ నా బూతులు పెట్టేస్తాం. మళ్ళా నన్ను కూలుగున్నా, నన్ను కూలుగానే ఉండని. అర్థమవుతుందా?